ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. సండే స్పెషల్ ఐతార ముచ్చట్లకు స్వాగతం. టెక్నాలజీ చాలా బాగా పెరిగింది కదూ. దాంతోపాటే మన జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అన్నది ఈరోజు చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అది విజయవాడ రైల్వే స్టేషన్. చాలా రద్దీగా ఉంది. అక్కడ ఒక 40 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో ఉన్నాడు. ఒక భార్య, 2 పిల్లలతో ఉన్నాడు. ఆయన పక్కకే ఒక 70 ఏళ్ల ముసలి వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అతని భార్యతో ఉన్నారు. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ 40 ఏళ్ల వ్యక్తి పక్కనే ఉన్న 70 ఏళ్ల వ్యక్తితో మాట కలపడం మొదలుపెట్టాడు. నమస్కారం అండి, ఎక్కడి దాకా వెళ్తున్నారు అని అడిగాడు. ఈయన అన్నాడు కదా, విజయవాడ వరకు వెళ్తున్నామండి అన్నాడు. ఓ, మేము విజయవాడ వరకే వెళ్తున్నాం, సీట్ రిజర్వ్ చేసుకున్నారా అని అడిగాడు ఇతను. అవునండి, మా అబ్బాయి సీట్ రిజర్వ్ చేశాడు అన్నాడు ఆ ముసలాయన. అవునా, భోగి నెంబర్ ఎంత అని అడిగాడు. S5 అండి అన్నాడు ఆ ముసలాయన. మాది అదే భోగి, మనిద్దరం ఒకే భోగిలో ప్రయాణిస్తామన్నమాట అన్నాడు ఆ 40 ఏళ్ల వ్యక్తి. ఆ ముసలాయన నవ్వుకుంటూ పుస్తకం చదువుతున్నాడు. ఏం పుస్తకం చదువుతున్నారండి అని అడిగాడు. పుస్తకం యొక్క అట్ట చూయిస్తూ రామాయణం అని చెప్పాడు ఆ ముసలాయన. అవునా, ఎక్కడి దాకా వచ్చారు మీరు అని అడిగాడు. ఇప్పుడేనండి రాముడు, లక్ష్మణుడు, సీత కలిసి గుహుడి యొక్క పడవ ఎక్కుతున్నారు అన్నాడు ముసలాయన. అవునా అనేంత లోపల అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రైన్ రాబోతోంది, తొందరగా ఎక్కాలి, కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది అన్నది దాని యొక్క సందేశం. అంతే, ఒక్కసారిగా భార్య పిల్లలకు రూల్స్ అప్పచెప్పేసేసాడు 40 ఏళ్ల వ్యక్తి. రద్దీ ఉంటుంది, నేను ముందు ఎక్కిస్తాను, మీరు తొందరగా రావాలి అని చెప్పేసేసాడు. సరే అనుకున్నట్టుగానే ట్రైన్ వచ్చేసేసింది. జనాలను దాటుకుంటూ 40 ఏళ్ల వ్యక్తి లగేజ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి తీరా చూస్తే అక్కడ ఈ 70 ఏళ్ల వ్యక్తి అతని భార్యతో కలిసి అతనికన్నా ముందే చేరుకున్నారు. ఆయన, మీరు వచ్చేసేసారా, సరే ఈ లగేజ్ చూస్తూ ఉండండి అంటూ కిటికీలోంచి బయటకు చూస్తే అతని భార్య, 2 పిల్లలు ఆ జనాల మధ్య రాలేక అటు ఇటు కంగారు పడుతున్నారు. వెంటనే తిట్టుకుంటూ మొదలుపెట్టేసేసి కిందికి దిగి వాళ్ళని మళ్ళీ ఎక్కించేశాడు ఆ వ్యక్తి. ఆ లోపల కూర్చున్నంతసేపు ఒక 15 నిమిషాల సేపు వాళ్ళ పిల్లల్ని, ఆ భార్యను తిడుతూనే ఉన్నాడు. మీకు కనీసం రూల్స్ తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, బయట ఎలా ఉండాలో తెలీదు, అందుకే మిమ్మల్ని తీసుకురాను, మీ అమ్మా నాన్నల్ని అనాలి, ఎలా పెంచారు నిన్ను అంటూ అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు ఆ 40 ఏళ్ల వ్యక్తి. అవన్నీ వింటూనే ఈ 70 ఏళ్ల వ్యక్తి పుస్తకం చదువుతున్నాడు. టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, ఇంకా అవే పుస్తకాలు చదువుతారేంటి సార్ అని అడిగాడు 40 ఏళ్ల వ్యక్తి. టెక్నాలజీ సంగతి ఎందుకు కానీ, ఇప్పుడు మనమిద్దరం కలిసి ట్రైన్ ఎక్కాం. మీకన్నా ముందుగానే నేను చేరుకున్నాను, కానీ మీరు చేరుకున్న తర్వాత మీ భార్య పిల్లల్ని తీసుకొచ్చారు అని అన్నాడు. అవును అన్నాడు 40 ఏళ్ల వ్యక్తి. ఈ పుస్తకమే నాకు ఇప్పుడు ఒక విలువ నేర్పింది అన్నాడు ఆ ముసలాయన. ఏంటి అని అడిగాడు. రాముడు కూడా గుహుడి పడవ ఎక్కే ముందు మొదట సీతమ్మ వాడిని ఎక్కించాడు, ఆ తర్వాత లక్ష్మణుడిని ఎక్కించాడు, ఆ తర్వాతే రాముడు ఎక్కాడు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడు ముందుగా వాళ్ళని ఎక్కించి మనం తర్వాత ఎక్కాలి అని ఈ పుస్తకమే నాకు నేర్పింది అన్నాడు రామాయణాన్ని చూపిస్తూ ఆ పెద్ద మనిషి. ఒక్కసారిగా 40 ఏళ్ల వ్యక్తికి చాచి లాగి కొట్టినట్టుగా అయింది. అవును, నిజమే, టెక్నాలజీ పెరిగింది, మన జీవన విధానాలు కూడా మారిపోతూనే ఉన్నాయి. కానీ మనకు సరైన దిశను, సరైన మార్గాన్ని చూపేవి మన పుస్తకాలే. మన ప్రతి పురాణాలు, ప్రతి ఇతిహాసంలో ఇలాంటి ఎన్నో చక్కని జీవన విధానాలు ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకుంటే అంతకన్నా మనకు కావాల్సిందేముందండి. అందుకే కాస్త వీలున్నప్పుడల్లా మహాభారతం, రామాయణం లాంటి పుస్తకాలు మీరు చదవండి, పిల్లలతో కూడా చదివించండి. ఇదండి ఈరోజు ఐతార ముచ్చట. నచ్చితే మీకు తెలిసిందే ఒక లైక్, ఒక కామెంట్, వీలైతే ఒక సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.